క్రైస్తవులారా, మీ అందరికీ మరొకసారి వందనాలు. మీరందరూ ఎంత ప్రార్థన చేసి, ఎంత మీరు డబ్బులు సమకూర్చుకొని, ఎంత మీ సొంత పనులు చూసుకొని, ఆదివారం రోజు మందిరానికి వెళ్ళి ఎంత షో చేసినా మీరంతా పరలోక రాజ్యం చేరరు. ఎందుకంటే మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యం చేరడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం జరిగించిన వాడే పరలోకానికి చేరతాడు. సరేనా? దయచేసి మీరు తండ్రి చిత్తాన్ని ఏంటో నెరవేర్చండి. తండ్రి చిత్తం ఏంటో నెరవేర్చకుండా మీరు ఎంత నెత్తిన ముసుగులేసుకొని ప్రభా ప్రభా అని పిలిచినా, ఎంత మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసినా ఉపయోగం ఏమీ లేదు. క్రియల్లో ఉండాలి. ఓన్లీ ప్రార్థన మాత్రమే కాదు, పెదాలతోటే ఆయన్ని స్తుతిస్తే ఏం ఉపయోగం లేదు. హృదయ అంతరంలో నుంచి వచ్చిన మన బాధ్యత నెరవేర్చాలి. మన భారం ఏంటి? మన గుండెల్లో, మన హృదయంలో ఏం భారం ఉండాలి? ఆయన సువార్తను ప్రకటించాలి, ఆయన రాజ్యాన్ని మనం, ఆయన నీతిని వెతకాలి అనేది మనకు తెలియాలి. అంతేగాని ప్రభా ప్రభా అని పిలిస్తే సరిపోదు. సరేనా? సువార్తను ప్రకటించండి. థ్యాంక్ యూ.